ఇబ్బంది జరగదు అధ్యక్ష. ఇక వారు చెప్పినట్లు ఏదైతే ఫీజులకు సంబంధించిన అంశంలో నిజం అధ్యక్ష, భువనగిరి లాంటి ఒక 4-5 జిల్లాల్లో 3.99 కోట్ల రూపాయలు మీ సేవకి సంబంధించిన వాళ్ళు కొల్యూడై దాన్ని కొల్లగొట్టిన మాట వాస్తవం. దీన్ని రైతుల దగ్గర నుంచి ₹1 రికవరీ చేసే ఉద్దేశం లేదు అధ్యక్ష. ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వారు మీ సేవ ద్వారా అధికారులు అన్నది ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీ చేశాం. ఆల్రెడీ ఫస్ట్ ప్రైమరీ రిపోర్ట్ వచ్చింది, ఫైనల్ రిపోర్ట్ కూడా షార్ట్లీ రాబోతుంది అధ్యక్ష. తప్పు ఎవరైతే చేశారో ఆల్రెడీ దానికి సంబంధించి మీ సేవకు సంబంధించిన వాళ్ళని ఇప్పటికే 4-5 అరెస్ట్ చేయడం జరిగింది. అధికారులు తప్పు చేసింది రుజువు కావడంతోనే అధికారులు ఎంత పెద్దవారైనా అది CCLIలో ఉన్నా MRO ఆఫీసులున్నా ప్రభుత్వం అటువంటి వారిని ఉపేక్షించదు. ప్రజలకి కానీ రైతులకి కానీ అదనంగా ₹1 కూడా వారి దగ్గర నుంచి వసూలు చేయకుండా ప్రభుత్వ సొమ్ము ఎవరైతే కొల్లగొట్టారో వారి దగ్గర నుంచే రికవరీ చేయటం జరుగుద్దని తమరి ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఓకే, తాతమది గారు. అధ్యక్ష, ధరణికి ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చినటువంటి భూభారతిలో అవినీతి జరిగింది అని సభావేదికగా మంత్రి గారు ఒప్పుకున్నందుకు వారి ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష. అలాగే నేను అడిగిన క్వశ్చన్ మీద నాకు ఇంకా ఆన్సర్ రాలేదు అధ్యక్ష. గిరిజన రైతులకు సంబంధించిన దాంట్లో ఎంత శాతము రైతుల యొక్క డేటా ఎంట్రీ అయింది భూభారతిలో, దానివల్ల ఈ గిరిజనులు అధికంగా ఉన్న జిల్లాలో ఉన్నటువంటి రైతులకు భూభారతిలో ద్వారా రైతు భరోసా నిలిపివేసింది వాస్తవేనా, రుణమాఫీకి వాళ్ళు అర్హులు కాని వాస్తవేనా, బ్యాంకుల రుణాలు రాంది నిజమేనా, అట్లాగే వారసత్వంగా వారి భూమిని వాళ్ళ పిల్లలకో వాళ్ళ కుటుంబ సభ్యులకో ట్రాన్స్ఫర్ చేయడానికి ఇబ్బంది ఉన్నది వాస్తవేనా, గౌరవ మంత్రి గారు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, తమరి ద్వారా గౌరవ సభ్యులకి మరీ ఒకసారి వివరిస్తున్నాను. అవినీతి జరిగిందా లేకుంటే మీరు ఏదైతే ఆనాడు వందలాది కోట్లు ఖర్చు పెట్టి ధరణి పోర్టల్ తీసుకొస్తే అదే పోర్టల్ను వాడానని నేను చెప్తున్నాను. నేనేదో కొత్త పోర్టల్ తీసుకొచ్చినల్లా దాన్ని మీరు ఏదైతే టైలర్ మేడ్ షర్టుకు కుట్టే ఆ కుట్టిన దాన్ని మేము అక్కడక్కడ ప్యాచ్ చేసి మిగతా దాన్ని అంతా సవరించి స్ట్రీమ్ లైన్ చేసి పెట్టాం. దాన్ని డెఫినెట్గా ఫ్రాడ్ జరిగినట్లు కాదు అధ్యక్ష. కావాలని వాంటెడ్ ఎవరైతే మీ సేవకు సంబంధించిన వాళ్ళు చేసిన తప్పుని డెఫినెట్గా పసిగట్టాం. దాన్ని మీద చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఏదో అంగీకరించారని సభలో ఒక రికార్డు కావాలని చాలా గౌరవ సభ్యులు వారే ఊహించుకొని చెప్పడం అన్నది తమ ద్వారా గౌరవ సభ్యులకి కరెక్ట్ కాదని తెలియజేస్తూ, ఇక ఏదైతే గిరిజనులు ఉన్న ప్రాంతంలో తప్పకుండా ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, ఈ రాబోయే కొత్త పోర్టల్ వచ్చిన తర్వాత ఎక్కడైతే మిస్ అయినాయో, ఎక్కడైతే గిరిజనులు కానీ ఓన్లీ గిరిజనులే కాదు అధ్యక్ష, గిరిజనేతరులకు సంబంధించిన భూములు కూడా కొన్ని ఎంటర్ కాని మాట వాస్తవం. అది మేమేదో చేసింది కాదు, వారు చేసిన టైంలోనే చెప్తున్నాం. ఇందాక ఉన్నది కదా అసైన్ ల్యాండ్ కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ భువనగిరి ప్రాంతంలో ఉంది అధ్యక్ష. భువనగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రాంతంలో, ఆలేరు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రాంతంలో కూడా ధరణిలో ఆనాడు వారు చేసిన అంశాల వల్ల అసైన్డ్ భూముల్లో ఇళ్లు కట్టుకుంటే అవన్నీ కూడా ప్రొహిబిటెడ్ లిస్టులో పడ్డాయి. ఆ ప్రాంతంలో కూడా నిరంతరము దాని మీద క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. అదే రకంగా దీనికి సంబంధించి గిరిజన ప్రాంతంలో సంబంధించిన భూములకి ఆ పాస్బుక్లు వచ్చే దాంట్లో ఏదైతే రైతు భరోసా రావట్లేదనే దాంట్లో రాని వాళ్ళకు కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వ పక్షాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4515 అంజిరెడ్డి గారు. అధ్యక్ష, put the question అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్, మీదే 4515 మధ్యలో క్యాన్సిల్ ఉన్నట్టుంది అధ్యక్ష. సుధన్ వచ్చారు, తాతమ్మది గారి తర్వాత మీ ఇదే అధ్యక్ష. తమ ద్వారా గౌరవ సభ్యులకి ఏ అవునండి, బి
వివరాలను అనుబంధ రూపంలో సభాపక్షంలో ఉంచడమైంది. సి అవునండి. ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష, ఆగస్టు 27, 28లో 26లో 74 mm 335, మళ్ళా సెప్టెంబర్లో 28 సెప్టెంబర్లో 182, మొత్తం 500 సెంటీమీటర్ల వర్షం పడి అతలాకుతమై, అదేవిధంగా సెప్టెంబర్ 4 రోజు ముఖ్యమంత్రి గారు కూడా పోవడం జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు పోయిన తర్వాత కూడా సుమారు 334 గ్రామాలు 50,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది అధ్యక్ష. 240 స్కూల్స్, అదేవిధంగా 47 హెల్త్ సెంటర్లు, 147 ఇరిగేషన్ బ్యాంకులు కూడా పోయినాయి అధ్యక్ష. అదేవిధంగా పంచాయత్ రోడ్స్ 122 పంచాయత్ రోడ్లు అదేవిధంగా డ్యామేజ్ అయినాయి అధ్యక్ష. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్నీ చెప్పిన తర్వాత జీవో నెంబర్ 43 సెప్టెంబర్లో 10 కోట్లు రిలీజ్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా అప్పుడు ఎస్టిమేషన్ వేసిన దాంట్లో 242 కోట్లు అగ్రికల్చర్ డ్యామేజ్ కాకుండా ఉన్నాయి అధ్యక్ష. దీంట్లో మరి ఈ డ్యామేజ్కు ఇంతవరకు అమౌంట్ ఇవ్వలేరు. ఈ డ్యామేజ్ అయిన విలేజ్లు ఏంటంటే 474 విలేజ్లు, ఎఫెక్టెడ్ విలేజ్లు ఏంటంటే 334 విలేజ్లు, ఫార్మర్స్ అయినా 37,292 అధ్యక్ష. దీంట్లో 50,438 ఎకరాలు డ్యామేజ్ అయినాయి అధ్యక్ష, క్రాప్ డ్యామేజ్. అదేవిధంగా కామారెడ్డి మున్సిపాలిటీలో ఈ రోడ్స్ కూడా బాగానే 76 రోడ్లు, డ్రైన్లు, డ్రింకింగ్ వాటర్ సప్లై, లైటింగ్ డ్యామేజ్ కావడం అధ్యక్ష. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కూడా చాలా డ్యామేజ్ అయినాయి అధ్యక్ష. ఈ డ్యామేజ్ అయిన రోడ్స్ కూడా R&B రోడ్స్ 116, పంచాయత్ రోడ్లు 122 డ్యామేజ్ కావడం అధ్యక్ష. అదేవిధంగా ఇరిగేషన్లో కూడా మొత్తం ట్యాంక్స్ 1515, దీంట్లో రీస్టోర్డ్, దీంట్లో పెండింగ్ ఇంకా 145 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. పోచారం ప్రాజెక్టులు కూడా అప్పుడు 70,000 క్యూసెక్లు ఉంటే 182,000 క్యూసెక్లు వచ్చి ఇబ్బంది కూడా జరిగింది. అదేవిధంగా నిజాం సాగర్లో కూడా 2,25,000 క్యూసెక్లు ఇంతవరకు 40 సంవత్సరాలు ఎప్పుడు రాని డ్యామేజ్ కావడం అధ్యక్ష. అదేవిధంగా పశువుల విషయంలో తీసుకుంటే ఎనిమల్స్ ఇంకా పౌల్ట్రీ కూడా 53,270 పశువులు డ్యామేజ్ అయినాయి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన తర్వాత కూడా అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో, అదేవిధంగా చనిపోయిన వాళ్ళకు 5 లక్షలు ఇస్తామని, అదేవిధంగా పశువులు అయిపోయినా కూడా దానికి కూడా అమౌంట్ ఇస్తాను కూడా ఇంతవరకు రిలీజ్ చేయకపోవడం. అదేవిధంగా ఇళ్ల విషయంలో తీసుకుంటే అధ్యక్ష 1508